ప్రపంచాన్ని ఏఐ కొత్త పంతులు తొక్కిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఇలా చేశారు, ఇంతకీ ఈ ఏఐ మంత్రి కదేంటి? అల్బేనియా దేశంలో ఏఐ మంత్రిని నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఏడి రమా ప్రకటించాడు. సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ మహిళా మంత్రి పేరు డియల్లా. ఆ దేశ భాషల్లో డియల్లా అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది. ప్రస్తుతం అల్బేనియాలో అవినీతి భారీ ఎత్తున సాగుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఈ ఏఐ మహిళా మంత్రిని నియమించింది. అల్బేనియా ఆన్లైన్ పోర్టల్ అయిన ఈ అల్బేనియాను ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95% ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్లు ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేసేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ ఏఐ మంత్రి దరఖాస్తులు, వాయిస్ కమాండ్లతో పాటు అనేక కీలక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుందని అల్బేనియా ప్రధాని ఏడి రమా తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే టెండర్లకు మూల్యాంకనం చేయడంలోనూ ఎలాంటి పక్షపాతం చూపదని తెలిపారు. దీంతోపాటు పబ్లిక్ ఫండ్ కేటాయింపులు పారదర్శకతతో జరిగేలా చూస్తుందట. భౌతికంగా హాజరు కాని, వాస్తవంగా ఏఐ ద్వారా సృష్టించబడిన మొదటి కేబినెట్ సభ్యురాలు డియల్లా అంటూ ఏడి రమా ప్రకటించారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియన్ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా అంటుండగా, ఈ ఏఐ పాలన వల్ల చివరకు ఎదురుదెబ్బ తగలవచ్చేమో అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అల్బేనియా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.